రాష్ట్రంలో రాజకీయ నేతలపై పెట్టిన చిన్న కేసులను వాపస్ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి గతంలో కలెక్టర్లు డీజీపీ సలహా తీసుకుని నేతలపై ఉన్న చిన్న కేసులను ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. చిన్న నేరాలపై ఏళ్ల తరబడి విచారణే జరగడం లేదని చెప్పారు. నేతలపై ఉన్న కేసులను చూసి పొలిటికల్ లీడర్లు అందరూ నేర చరిత్ర ఉన్నవారే అన్న అభిప్రాయం ప్రజలకు కలుగుతుందన్నారు. పద్మనాభరెడ్డి తన లేఖలో కొందరు రాజకీయ నేతలపై ఉన్న చిన్న కేసులను ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న 9 కేసులు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవేనన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై 42 కేసులున్నాయన్నారు పద్మనాభరెడ్డి. అనుమతి లేకుండా అనుచరులతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రవేశించడం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం, కరోనా టైంలో మాస్క్ పెట్టుకోకపోవడం వంటి చిన్న కేసులు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 89 కేసులున్నా అందులో 2-3 మినహాయిస్తే మిగిలినన్ని అతి చిన్న తప్పులకు రాజకీయ ఒత్తిళ్లతో పెట్టిన వారేనన్నారు పద్మనాభరెడ్డి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై 2017లో 52 కేసులు నమోదయ్యాయని, ఇవన్నీ గొండు హక్కుల కోసం పోరాడినందుకేనన్నారు. బొజ్జుపై కేసులు పెద్ద నేరాలకు సంబంధించినవి కావన్నారు. మరోవైపు నేతలపై చిన్న కేసులను ఉపసంహరించుకోవాలని కోరిన తాను నేరస్తులకు మద్దతు ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు పద్మనాభరెడ్డి. అధికార పార్టీలు పెట్టిన కేసులను, నేర తీవ్రత పెద్దగా లేని కేసులను విత్డ్రా చేసుకుంటే తప్పు కాదన్నారు. నేతలపై ఉన్న కేసులు చూసి చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉంటున్నారని చెప్పారు.